దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేటి ఉదయకాల సమయంలో ఆదివారపు ఆరాధనకు సిద్ధపడుతున్న మీ అందరికీ యేసుక్రీస్తు నామంలో శుభాలను వందనాలను తెలియజేస్తూ ఉన్నా. అందరూ బాగున్నారని, దేవుని కృప ద్వారా సంతోషంగా ఉన్నారని తలుస్తూ ఉన్నా. ఇది నా ఆదివారపు ఆరాధన కొరకు త్వరపడి మీ యొక్క పరిశుద్ధ గ్రంథమును అలాగనే కీర్తన పుస్తకమును సిద్ధపరచుకుని మీ గృహాల వద్ద ఇటు ఆరాధనలో ఏకీభించాలని ప్రేమపూర్వకంగా మీకు తెలియజేస్తూ ఉన్నా. పిలుపు వాక్యమును అందుకుని ఆరాధనలోని మనము ప్రవేశిద్దాం. నలిగిన వారికి తాను మహాదుర్గమగును, ఆపత్కాలంలో వారికి మహాదుర్గమగును. యెహోవా, నిన్ను ఆశ్రయించిన వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు. కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకొందురు. ప్రార్థన చేద్దాం. కృపగల మా తండ్రి, మహోన్నతుడా, నీ నామములకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. గడిచిన లాక్డౌన్ నుండి మార్చి 22 నుండి ఏప్రిల్ మాసం అంతట్లో కూడా మీ కృపలో భద్రపరిచి మే 3వ తారీఖు వరకును మమ్మల్ని నడిపించిన విధానాన్ని కొరకై మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నేటి దినాన నిన్ను ఆరాధించేందుకు నిన్ను ప్రేమించిన బిడలు ఇదిగో ప్రభా, నీ తట్టు తిరిగి తమ హృదయములను నీ తట్టు తిప్పుకొని నిన్ను ఆరాధించడానికి సిద్ధపడుతూ ఉంటుండగా బిడల మధ్య మీరు ఉండండి. ఎక్కడ 2-3 నా నామమును కూడి ఉంటారో వారి మధ్యన మీరు ఉంటారని వాగ్దానం చేశారు. కుటుంబాలుగా వారి యొక్క గృహాల వద్ద సమకూడి నిన్ను ఆరాధిస్తూ ఉంటుండగా వారి మధ్యన మీరు ఉండండి. వారికి మీ ప్రసన్నతను అట్టి అనుభూతిని అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇంక ఎవరు సిద్ధపడి ఉండలేదో వారికి నాయన తగినటువంటి అనుకూలమైన పరిస్థితులు అనుగ్రహించండి. ఈ దినాన బిడ్డలు ప్రభు ఇటు ఆరాధనలో పాల్గొంటున్న వారికి ఎలాంటి కష్టం ఉన్నా, ఏ సమస్య ఉన్నా, ఎలాంటి భారమును వారు మోస్తూ ఉన్నా వాటన్నిటి నుంచి విడుదల అనుగ్రహించి ఈ దినపు ఆరాధన ద్వారా బిడ్డలందరికీ నీ నెమ్మది సమాధానమును, వారికి ఉన్నటువంటి సమస్యలకు జవాబును అనుగ్రహించమని, తగిన ఆశీర్వాదాలను బిడ్డలందరికీ అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అలాగనే దేవుని గణపరచడానికి ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుండి 12వ కీర్తన పాడి మనము దేవుని స్తుతిద్దాం. దేవ సంస్తుతి చేయవే మనసా అని. దేవ సంస్తుతి చేయవే మనసా, శ్రీమంతుడవే హోవ సంస్తుతి చేయవే మనసా. దేవ సంస్తుతి చేయు మానవ జీవమాయే హోవా దేవుని పావనానామమును తెంచుమా. నా అంతరంగములో వసించు లో సమస్తమా.
అలాగనే మన అందరం కూడా నిలిచి ఉంటుండగా ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన ఉత్తర ప్రచుత్తర పట్టణ భాగాన్ని చదివి వినిపించుకుందాం. నేటి దినము కొరకై ఏర్పాటు చేయనటువంటి ఉత్తర ప్రచుత్తర పట్టణ భాగము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తన గ్రంథము 8వ సంకీర్తన 1 నుండి ఆఖరి వచనం వరకును ఉత్తర ప్రచుత్త రీతిగా చదివి వినిపించుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి 8వ సంకీర్తన 1 చరణం నుండి ఆఖరి చరణం వరకును ఉత్తర ప్రచుత్త రీతిగా చదివి వినిపించుకుందాం. 8వ సంకీర్తన. యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనబరుచువాడా, భూమి యందు అంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. శత్రువులను పగ తీర్చుకొని వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, నీవు మనుషుని జ్ఞాపకము చేసుకుంటకు వాడేపాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు. దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు. మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు. నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. గొర్రెలన్నిటినీ, ఎడ్లన్నిటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గములలో సంచరించు వాటినన్నిటినీ వాని పాదముల క్రింద నీవు ఉంచి ఉన్నావు. యెహోవా మా ప్రభువా, భూమి యందంతటా నీ నామము ఎంత ప్రభావము కలది. తండ్రి కుమార శుద్ధాత్మకును దగు స్తుతి మహిమలు కలుగుగాక. ఆదిని నేప్పుడు నెల్లప్పుడు నైనట్లు యుగములనౌనామే. తండ్రి కుమార శుద్ధాత్మకును దగు స్తుతి మహిమలు కలుగుగాక. ప్రార్థన చేసుకుందాం. మనందరం కూడా ప్రభు సన్నిధానంలో విజ్ఞాపనలు చేద్దాం. గడిచిన ఆదివారం నుండి ఈ ఆదివారం వరకును ప్రభు తన కృపలో భద్రపరిచిన విధానాన్ని కొరకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ సంఘంలో వివిధ అవసరాలను ప్రభు సన్నిధికి వెల్లడి చేసుకుందాం. అవసరతలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి కొరకును ప్రార్థన చేద్దాం. అందరూ కూడా ఇటు విజ్ఞాపన ప్రార్థనలో ఏకీపించాలని మనవి చేస్తూ ఉన్నాం. ఉత్తర ప్రచుత్రంలో మరి చదివిన తదుపరి మన అందరం కూర్చుని మన ఇటు విజ్ఞాపనలో మనము ఏకీపిస్తూ ఉన్నాం, గమనించాలని మనవి చేస్తూ ఉంటున్నాం. ప్రార్థన చేసుకుందాం. కృపగల మా తండ్రి, మహోన్నతుడా, పరిశుద్ధుడా, నీ నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. గడిచినటువంటి మార్చి 22 నుండి ఈ మే 3వ తారీఖు వరకును మమ్మలను ఈ విపత్కరమైన పరిస్థితులలో మా ప్రభువా, మీరు మమ్మలను సంరక్షించి నడిపించినందుకు స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మా దేశంలో నెలకొన్నటువంటి ఈ విపరీతమైన పరిస్థితులు మేము వార్తల ద్వారా కనులారా చూస్తూ ఉన్నాం. మా దేశమే కాక ప్రపంచం అంతటా కూడా అనేకమైన దేశాలు ఎదుర్కొంటున్న సమస్య ఈ కరోనా వైరస్ వ్యాధి వ్యాపిస్తున్నటువంటి తరుణం. మా తండ్రి, ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ మమ్మల్ని మాత్రం క్షేమకరంగా భద్రపరిచినందుకు స్తోత్రాలు. మా ప్రభువా, మా కొరకు మాత్రమే గాక దేశంలో, ప్రపంచంలో వివిధ మానవాళి కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రభువా, మా తోటి మానవుల కోసం ప్రార్థిస్తున్నాం. సహాయం దయచేయండి. మా తండ్రి, కరోనా వైరస్ వ్యాధితో బాధపడుతున్న వారికి స్వస్థత ఇచ్చేయండి. వారికి మా ప్రభువా ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్స్కి, నర్సులకి మా తండ్రి ఎలాంటి వ్యాధి సోకకుండా కాపాడండి. మా ప్రభువా, మా దేశము నాయన శాంతి భద్రతలను మరి కాపాడుతున్న పోలీసులను మీరు సంరక్షించండి. వారికి ఎలాంటి వ్యాధి రాకుండా సహాయం చేయండి. మున్సిపాలిటీ వర్కర్స్ కాపుదల దయచేయండి.
మా ప్రభువా. అలాగనే దేశంలో సరిహద్దులు మరి పట్ల ప్రత్యేకంగా కాపుదలు కాస్తూ అప్రమత్తంగా ఉంటుండే సైనికులను మీరు భద్రపరచండి. వారి కుటుంబాలను ఆశ్రయించి ప్రార్థన చేస్తున్నాం. అలాగనే మరి ఇదిగో ప్రభా, ఈ కరోనా వైరస్ ఈ మహమ్మారిని తరిమి కొట్టడం కొరకు ప్రయాసపడుతున్న ప్రభుత్వమును ప్రభా మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. ప్రభుత్వాన్ని నడిపిస్తున్నటువంటి మంత్రివర్యులను, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులను, రాష్ట్రపతి, ఇంకెవరెవరు ప్రభుత్వాధికారులు ఉన్నారో వారందరినీ కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాం. కావలసినటువంటి గొప్ప జ్ఞానం అనుగ్రహించండి నాయన. మా ప్రభా, ఈ దీనిని అరికట్టేందుకు కావాల్సిన ప్రణాళికలను వారు రచించినట్టుగా జ్ఞానం అనుగ్రహించండి. ఇదిగో మా ప్రభా, ఇటు వ్యాధిని నివారించడానికి, అరికట్టడానికి, వ్యాక్సిన్లు కనుక్కోడానికి, వ్యాక్సిన్లను కనుగొనే జ్ఞానాన్ని సైంటిస్టులకి, డాక్టర్స్కి అనుగ్రహించిన ప్రార్థన చేస్తూ ఉన్నాం. తగిన మా తండ్రి, మా సంఘంలో వివిధ వ్యక్తులు అనారోగ్యంతో బాధపడుతున్న వారిని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారికి స్వస్థత అనుగ్రహించండి. ఆ సంఘంలో వివిధ విభాగాలను మరి ప్రభా మీ చేతులకు అప్పగిస్తున్నాం. సంఘంలో మరి కమిటీ వారిని, వారి కుటుంబాలను మీరు దీవించండి. ఆధ్యాత్మికంగా మరింత బలపరిచి సంఘ అభివృద్ధి కొరకు వారికి గొప్ప జ్ఞానం దయచేయండి ఆయన. మరి ఆ విభాగాలు శిల సమాజం వారిని, యువజన సమాజం వారిని, సండే స్కూల్ వారిని, ఆ విభాగాలను బహుగా ఆస్వాదించండి. మా ప్రభా, స్థానిక సంఘ కాపరి కుటుంబాన్ని మీరు దీవించండి. మా ప్రభా, ఇదిగోనైనా సంఘంలో తమ ప్రియులను, తమ కుటుంబంలో రక్త సంబంధికులను పోగొట్టుకున్న వారి కుటుంబాలకు ఆదరణ ఇచ్చేయండి. చింతాటి మోజీస్ గారు, ఎక్సతిమణి లక్ష్మి గారు నీ సన్నిధికి వచ్చి ఉంటుండగా ప్రభా, వారు విడిచి వెళ్ళిన కుటుంబానికి, రక్త సంబంధికులకు ఆదరణ అనుగ్రహించండి. ఇది నాన్న ఇటు ప్రార్థన, ఈ ఆరాధన అంతటినీ ప్రభా నైనా నీ నామానికి మహిమకరంగా పాల్గొంటున్న ప్రతి బిడ్డలకు దీవెనకరంగా నడిపించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అలాగనే ఈ దినము వాక్య ధ్యానం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి దైవలేఖన భాగాన్ని చదవగా విందాం. నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి దైవలేఖన భాగము అపోస్తలుల కార్యముల గ్రంథము 14వ అధ్యాయము 22వ వచనాన్ని స్థానిక సంఘ పాస్టమ్ గారు రెవరెండ్ వి హవీలా రాజేంద్ర కుమార్ గారు చదవగా మనము విందాం. ఈ పరిశుద్ధ దినమునకే ఏర్పాటు చేయబడిన దైవలేఖన భాగము అపోస్తలుల కార్యము 14వ అధ్యాయము 22వ వచనములో ఇలాగు రాయబడి ఉన్నది. అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయము 22వ వచనము. శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలననియు వారిని హెచ్చరించింది. దేవుడి పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించును గాక. లేఖన భాగాన్ని చదువుగా విన్నాం. మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడానికి ముందుగా అనగా వాక్య సిద్ధపాటుకే ఒక ప్రత్యేకమైన పాటను పాడుతూ ఉంటుండగా మనందరం కలిపి ఇటు పాటను కలిసి పాడదాం. స్థానిక సంఘ పాస్టమ్ గారి పాటను నడిపిస్తూ ఉంటుండగా అందరము కలిపి మరి సంతోషంతో చప్పలు కొడుతూ మనం హృదయపూర్వకంగా దేవుని స్తుతిద్దాం. అందరూ కూడా లేచి నిలబడదాం. మనం అలాగే లేచి నిలబడి దేవుని సంతోషంగా స్తుతిద్దాం. స్తుతించినప్పుడు మన స్తుతులు దేవుని సన్నిధికి చేరుతాయి. దేవుని సన్నిధి నుంచి మనకు ఆశీర్వాదాలు మన మీద కుమ్మరించబడతాయి. దయచేసి గమనించి అందరం సంతోషంతో దేవుని స్తుతిద్దాం. దేవుని నామానికి కలుగుగాక. అందరూ చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదాం. సంతోషంగా దేవుని మహిమపడదాం. ఈ దిగులు నీ గుడారము సమీపించదయా, అపాయమేమీ రానే రాదు రాదమ్మా. ఈ దిగులు నీ గుడారము సమీపించదయా, అపాయమేమీ రానే రాదు రాదమ్మా. లా 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 లా.
చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. చప్పట్లు కొడదాం. ఉన్నతమైన దేవుని నీవు నివాసముగా గొని, ఆశ్చర్యమైన దేవుని నీవు ఆదాయపరచితివి. ఉన్నతమైన దేవుని నీవు నివాసముగా గొని, ఆశ్చర్యమైన దేవుని నీవు ఆదాయపరచితివి. ఈ తెగులు నీ గుడారము సమీపించదయా, అపాయమేమియు రానే రాదు, రానే రాదమ్మా. ఈ తెగులు నీ గుడారము సమీపించదయా, అపాయమేమియు రానే రాదు, రానే రాదమ్మా. లలలలలలా, 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 లలలా. భూమి పిల్ల రక్తముతో సాతాను జయించితిని, ఆత్మతోను వాక్యముతో అనుదినము జయించెదను. గొర్రె పిల్ల రక్తముతో సాతాను జయించితిని, ఆత్మతోను వాక్యముతో అనుదినము జయించెదను. ఈ తెగులు నీ గుడారము సమీపించదయా, అపాయమేమియు రానే రాదు, రానే రాదమ్మా. ఈ తెగులు నీ గుడారము సమీపించదయా, అపాయమేమియు రానే రాదు, రానే రాదమ్మా. లలలలలలా, 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 లలలా. కృపగల మా తండ్రి, మహోన్నతుడా, జీవాధిపతి, నీ పరిశుద్ధ నామములకై స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఏ తెగులు మా గుడారము సమీపించనీయక గడిచిన దినాలన్నింటి అందును మీరు మమ్మల్ని సంరక్షించిన విధానాల కొరకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. దయగల మా తండ్రి, మా పట్ల చూపిస్తున్న అనేకమైనటువంటి మేలును బట్టి, మాకు చేస్తున్నటువంటి మేలును బట్టి, మా పైన కనబరుస్తున్న వాత్సల్యతను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ఎవరు విరిగినటువంటి హృదయములతో నిన్ను స్తుతించారు, ఆరాధించారు, అట్టి బిడ్డలందరినీ పేరు పేరు చొప్పున దీవించమని ఈనాటి ఆరాధన అంతటిలోనూ బిడ్డలకు ప్రభువా నీ ప్రసన్నత, నీ ప్రత్యక్షత అనుభూతిని కలుగజేసి ఆధ్యాత్మికంగా బలపరచమని, ఆశీర్వాదాలను బిడ్డలందరి మీదను కృమ్మరింపచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరం కూర్చుందాం. క్రీస్తునందు ప్రియులారా, మీ అందరికీ యేసుక్రీస్తు నామములో శుభాలను తెలియజేస్తూ ఉంటున్నాను. ఇప్పటివరకును దేవుని స్తుతించడం ద్వారా ప్రార్థించడం ద్వారా దేవుని గణపరిచారు. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. నేటి దినం కొరకు ఏర్పాటు చేయడం దైవలేఖన భాగాలు చదువుగా విన్నాం. వాటిలో ఒక్క లేఖన భాగం 34వ సంకీర్తన 19వ వచనం చదివి వినిపించుకుందాం. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు,
వాటన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించును. ప్రార్థన చేద్దాం. కృపగల మా తండ్రి, మహోన్నతుడా, నీ నామమునకు వందనాలు. ఈ దినాన నీ దేన బిడ్డలు ఎంతవరకును పాటల ద్వారా స్తుతించారు, ప్రార్థించారు. ఇప్పుడైతే నీ శ్రేష్టమైన మాటలు వినేందుకు సిద్ధపడుతున్నారు. ఎందుకనగా నీ మాటలు మమ్మల్ని ఆదరిస్తాయి, మమ్మల్ని సరిచేస్తాయి. ప్రభువా, మాకు కావాల్సిన ఆత్మీయ ఎదుగుదల నాకు ఇస్తాయి. నిజీవ స్థితిలో ఉన్న మమ్మలను ఉజ్జీవపరచగలిగే శక్తి నీ మాటల్లో ఉంది గనుక శ్రేష్టమైన నీ మాటలు మాకు అనుగ్రహించి మమ్మలను నైనా నిత్య రాజ్యానికి వారసులుగా చేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, మన దైనందిన జీవితాల్లో మనకు ఎదురవుతున్నటువంటి సమస్యల విషయంలో చాలాసార్లు నిరుత్సాహానికి గురవుతూ ఉంటాం. ఎటు వెళ్దామన్నా దారులు మూసుకుపోయినాయని, ఏదో పట్టుకున్నా సరే అది దూరం అయిపోతుందని, అసలు ఆ గమ్యం కనిపించటం లేదని, ఇలాంటి నిరుత్సాహమైన మాటలు లేదా ఇలాంటి పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. కొన్నిసార్లు మన జీవితంలో ఎదురైనటువంటి ఆ పరిస్థితులు ఇది నాకే వచ్చింది అనిపిస్తూ ఉంటాయి, సహజం. కానీ మానవునికి శ్రమలు అంటూ లేకుండా ఉండదు, తప్పనిసరిగా శ్రమలు ఉంటాయి. ఇప్పుడు జనరేషన్కైనా, ఆ ముందు జనరేషన్కైనా, ఆ ముందుకైనా ప్రతి ఒక్కరి జీవితాల్లో ఇలాంటి అనుభవాలు ఉన్నాయి. వారికనే కాదు కానీ మనిషికి సహజంగా ఈ శ్రమలు ఉంటాయి. అదే క్రైస్తవునికి శ్రమలు లేకపోవడం లేదు. అదే అంటున్నాడు లేఖన భాగంలో కీర్తనగాడు అంటున్నాడు, దేవుని నమ్మిన బిడ్డలకు నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు అంటున్నాడు. అనేకములు ఆపదలు. దేవుని మీద విశ్వాసం ఉంచిన బిడ్డలకు ఆపదలు ఉండనే ఉంటాయి. అయితే ఆయన మీద విశ్వాసం ఉంచినటువంటి బిడ్డలకు ఆయన వాటి నుంచి తప్పిస్తాడట. ఎంత గొప్ప మాట! అపోస్తుల కార్యగ్రంథం 14వ అధ్యాయం 22వ వచనంలో కూడా అది రాసి ఉంటుంది. పౌలు, ఆ బర్నబాలు కూడా అక్కడ సువార్త ప్రకటించినప్పుడు అంతియోక్యలోను ఈకోనియాలోను అక్కడ సువార్త ప్రకటించినప్పుడు అక్కడ 22వ వచనంలో అక్కడ రాయబడి ఉంటుంది. దానికి ముందు కూడా చదువుదాం. వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసిన తర్వాత లుస్త్రాకును, ఈకోనియాకును, అంతియోకును తిరిగి వచ్చి శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలనియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలనియు వారిని హెచ్చరించని. వారు స్వార్థ ప్రకటించినప్పుడు అనేకులు విశ్వాసం ఉంచారు. అలా విశ్వాసం ఉంచి శిష్యులుగా మారారు. వారి యొక్క మనసును దృఢపరిచి మన శ్రమలను తప్పనిసరిగా అనుభవించాల్సిన పరిస్థితి ఉందని తెలియజేస్తూ ఉంటున్నారు. అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవాలని వారిని హెచ్చరించి పౌలు గారు చెప్తున్న మాటలు. శ్రమలు అనేటువంటివి అనుభవిస్తాం. క్రైస్తవులుగా దేవుని నమ్మిన బిడ్డలకు శ్రమలు ఉండనే ఉంటాయి, లేకపోలేదు. శ్రమలు లేకుండా ఏది కూడా ఆశీర్వాదం రాదు. ఆశీర్వాదానికి ముందు శ్రమలు వస్తాయని వాక్యం ద్వారా దేవుడు పలుమార్లు పరిశుద్ధ గ్రంథంలో ఆయా సూచనలను మనం చూస్తూ ఉంటున్నాం. గనుక శ్రమలు అనేటువంటివి సహజమే. ఏదో రకంగా ఇవి వస్తూ ఉంటాయి, ఇవేమీ కొత్త కాదు. ప్రసంగి గ్రంథం మనం 1వ అధ్యాయం 9వ వచనం మనం చూస్తాం. ఇవేమి కొత్త కాదట. మునుపు ఉండినదే ఇక ఉండబోవునది అంటాడు. ఇంకా ఏమంటాడు? మునుపు జరిగినదే ఇక జరగబోవునది, సూర్యుని కింద నూతనమైనది ఏదీ లేదు. అంటే శ్రమలు మనకే కాదు, మనకు ముందున్న వారికి వచ్చినాయి, ఆ ముందున్న వారికి వచ్చినాయి, మన తర్వాత వారికి కూడా వస్తాయి. ఇవేమి కొత్త ఏమాత్రం కాదు. ఎక్కడున్న వారికైనా, ఎలా ఉన్న వారికైనా సరే శ్రమలు వస్తాయి. కొన్నిసార్లు కొంతమంది వ్యక్తులు వారున్న పరిస్థితులను బట్టి ఇక ఈ అంత్యజనాలు, ఇక ప్రభువు రాకడ, ఇవి ఒక 100 సంవత్సరాల క్రితం కూడా ఇలాంటి విపత్కరమైన పరిస్థితులు, కరోనా వైరస్ లాంటి వైరస్లు వచ్చినాయి. స్పానిష్ వైరస్ అని, ఆ తదుపరి ఇంకా రకరకాల ఆ మహమ్మారులు వచ్చి లక్షల మంది చనిపోయారు. సో మనిషికి అనేక రకాలైనటువంటి వ్యాధులు వస్తూ ఉంటున్నాయి. ప్రభువు రాకడ ఎప్పుడు అనేటువంటిది ఎవరికి కూడా తెలవదు. దొంగ వచ్చినట్లుగా ఆయన వస్తాడని చెప్తుంది బైబిల్లో. సో ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు
వివిధ వ్యక్తులు వివిధ రకాలుగా ప్రవచనాలు చేస్తూ ఉంటారు. సూచనలు అయితే శ్రమలు, రాజ్యములు వెనుక రాజ్యములు, వింత తెగులు ఇవన్నీ వస్తాయంటారు. అది ప్రభు ఎప్పుడు వస్తారో అయితే మనకు తెలవదు. అయితే మాత్రం మనం మెలకువ కలిగి సిద్ధపడి ఉండాలి. పరిస్థితులు ఇలాగా మన చుట్టూ ఆవరించి ఉన్నప్పుడు మనకు అనిపిస్తూ ఉంటుంది, ఇక అయిపోయింది మన పని, మనం ఇటు వెళ్ళని పరిస్థితి. ఒక్కొక్కసారి అపవాది ఇక మన పని అయిపోయింది అన్నట్టు అలాంటి మన యొక్క తొందరపాట్లను అలాంటి భావన కలిగిస్తూ ఉంటాం. పరిస్థితులు ఏమైపోయినప్పటికీ మనం మాత్రము దేవుని చేతిలో సురక్షితంగా ఉంచబడ్డాం. దేవుని బిడ్డలారా, వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను, దేవుని నమ్మని బిడ్డల యొక్క పొజిషన్ ఎప్పుడు కూడా ఆయన చూసుకుంటాడు, కదలనివ్వడు. ఆయన ఇచ్చేటంటే ఆ గొప్ప ఇది ఆ యొక్క సంరక్షణ నడిపింపు గొప్పది. ఆయన మాట యథార్థమైనది. ప్రియ దేవుని బిడ్డలారా, మనను ఇలాంటి శ్రమల గుండా, ఆపదల గుండా నడిపించేది ఎందుకంటే ఆ ఆపదలు శ్రమల కంటే మనల్ని మరింత గట్టిగా చేసేందుకు, మరింత దృఢపరిచేందుకు ప్రభు వాటిని మన జీవితాల్లోకి అనుమతిస్తూ ఉంటాడు. ఆయన ఉద్దేశం ఏమిటంటే ఈ శ్రమల గుండా మనను నడిపించినప్పుడు, లేదా సంక్లిష్టమైన పరిస్థితులు మనం చుట్టుముట్టినప్పుడు వాటి ద్వారా మన జీవితంలో విజయాన్ని అనుగ్రహిస్తాడు. ఇది దేవుని యొక్క ఒక ప్రణాళిక. ఆ శ్రమలను ఎదుర్కొని మరింతగా బలపడడానికి, శ్రమ కంటే ఆ ఆపద కంటే మనం మరింత గట్టిగా దృఢమైనటువంటి మనసును కలిగి ఉండే కొరకు ప్రభు వీటిని అనుమతిస్తూ ఉంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తాం. ఇలాంటి పరిస్థితులు వచ్చినా సరే మా నిరీక్షణ కోల్పోవద్దు. నీ జీవిత లక్ష్యం ఏముందో ఆత్మీయ విషయాల్లో వాటిని ఏమాత్రం వెనక్కి తీసుకోవద్దు. జరగబోయేదేదో, జరుగుతున్నదేదో ఇవన్నీ కూడా నీవు నమ్మిన దేవునికి తెలుసు. సింహాసనాసీనుడైనటువంటి ప్రభువుకు తెలుసు. నమ్మినటువంటి ఆ దేవునికి, నువ్వు నమ్మిన దేవునికి తెలుసు. సో అందుచేత మనం ఏమాత్రం కూడా భయపడవలసినటువంటి అవసరం లేదు. మానవుని జీవితంలో శ్రమలు వస్తాయి. దేవునికి మహిమ కలుగును గాక. సో ఆపదలు అనేటువంటివి, శ్రమలు అనేటువంటివి లేని జీవితం ఉండదు. అంటే పెయిన్లెస్ లైఫ్ అంటూ ఉండదు. ఆ నొప్పి, ఆ యొక్క బాధ లేకపోతే ఆ విజయము లేదు. లేదా ఆ మనిషి జీవితంలో ఆ సుఖం తాలూకా, ఆ కంఫర్టబుల్ లైఫ్ తాలూకా ఆ రుచి తెలియదు. సో అందుచేతనే కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో పౌలు గారు ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. మా ద్వారా ప్రతి స్థలం మందును క్రీస్తుని గూర్చిన జ్ఞానము యొక్క సువాసన కనబరుచుందు ఆయన యందు ఎల్లప్పుడూ విజయోత్సాహంతో ఊరేగించున్న దేవునికి స్తోత్రం అన్నాడు. ఈ శ్రమలు వచ్చినప్పటికీ వాటి యందు కూడా ఓర్చుకొని తట్టుకుంటే ప్రభు మమ్మలను విజయోత్సాహంతో ముందుకు నడిపిస్తాడని పౌలు గారు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, మన జీవితంలో అనేకమైన శ్రమలు రావచ్చు, సవాళ్ళు మనం ఎదుర్కోవచ్చు, ఎన్నో సఫరింగ్స్ ఉండొచ్చు. వాటిని బట్టి ప్రతికూలం అంటే ధోరణి మనకు వద్దు. ఇశ్రాయేలీయులు వారు ఐగుప్తు నుంచి విడిపించబడి దేవుని మహాకృప ద్వారా, మోషే ద్వారా నడిపించబడి ఐగుప్తు నుంచి బయటపడినప్పుడు, వారికి ఆ బయటను వచ్చినప్పుడు, ఐగుప్తు నుండి బయటకు వచ్చినప్పుడు వారికి ఎదురైనది ఎర్ర సముద్రం. వెనకని చూస్తే ఫరో సైన్యం, ఆ ముందు చూస్తే ఎర్ర సముద్రం, వెనక చూస్తే ఫరో సైన్యం. వారు ఆ ప్రతికూల వాతావరణ పరిస్థితులు, ఎదురైన సమస్యలను బట్టి మోషే మీద సరిగారు. వేగు చూసినమ్మని కనాను దేశానికి పంపిస్తే ఆ యెహోషువ కాలేబులతో పాటుగా మరి కొందరు కూడా వెళ్ళినప్పుడు
వారిలోని అంటే యెహోషువ కాలేబులు తప్ప ఆ మిగిలిన వారు మాత్రము వారు వెళ్ళిన దేశంలో కనాను దేశంలో అక్కడ వ్యక్తులని భారీ కాయల్ని చూసి వారి ముందు మేము మిడతల్లా కనిపిస్తున్నామని చెప్పారు. అంటే వీరు ఆ సమస్య వైపు వారి వైపు చూసి తమను తాము తక్కువ చేసుకున్నారు. తమను నడిపించే దేవుని వైపు వారి దృష్టి లేదు. ప్రియ దేవుని బిడ్డ, నీవు సమస్యను చూసి పెద్దదిగా అనుకోవద్దు. సమస్య కంటే నీ విశ్వాసము దృఢమైనదిగా ఉండాలి. భయంకరమైనటువంటి ఆ గొల్యాతులాగా అది చూసినప్పుడు భయంకరమైనటువంటి వ్యక్తిగా కనిపిస్తారు మిగతా వ్యక్తులకి. కానీ దావీదుకి మాత్రము గొల్యాతు ఏపాటువాడు అన్నాడు. కారణము అతనికి ఉన్నటువంటి విశ్వాసం ముందు సమస్య చిన్నదిగా కనిపించాలి. వీరు ఇశ్రాయేలు మాత్రం నెగిటివ్ ధోరణిలో స్పందించారు. వాళ్ళకి ఏదైతే సమస్యల విషయం మేము మిడతలతో పోల్చుకున్నారు తమను తాము. నీకైతే సమస్య వస్తే సమస్యను అతి చిన్నదిగా చూడు, విశ్వాసాన్ని అతి పెద్దదిగా నువ్వు చూపించాలి, అనుసరించాలి, దృఢమైన విశ్వాసాన్ని కలిగి ఉంటాను. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం ద్వారా దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ప్రతి పరిస్థితిని ఎదిరించడం కొరకు నీవు నేను సిద్ధపడి ఉండాలి. నిరీక్షణ కోల్పోకూడదు, భయాన్ని కలిగి ఉండకూడదు. ఒక లేఖన భాగాన్ని చదివి ముందుకు వెళదాం. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19-21 వచనాన్ని ఒకసారి చదువుతాం. అబ్రహామును గూర్చి తెలియజేస్తున్న సత్యం. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. ఇక్కడ మనం రాయబడి దాన్ని ఒకసారి చదువుతాం. దానికి ముందు కూడా చదువుదాం. నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను, మరియు అతడు విశ్వాసమందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్లును సారా గర్భమును మృతతుల్యమైనట్లును ఆలోచించిన గాని అవి అవిశ్వాసం వలన దేవుని వాక్యమును గూర్చి అవిశ్వాసం వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రుడిగా విశ్వసించి విశ్వాసం వలన బలము నొందెను. నీ సంతానముని ఆశ్రయిస్తానని దేవుడు వాగ్దానం చేస్తే అప్పటికి తన యొక్క వయస్సు పెరిగిపోయింది, మృతతుల్యమైంది, అంటే వృద్ధాప్యంలోకి వచ్చేసాడు. తన భార్య గర్భం కూడా మృతతుల్యమైంది. ఇంకా ఎలాంటి నిరీక్షణ లేదు. లోకరీత్యా అప్పుడేంటంటే ఆ సహజమైనటువంటి ఆ పద్ధతులన్నీ కూడా మూసుకుపోయినాయి. ప్రకృతి రీత్యా తనకు కలిగినటువంటి ఆ సంతానము అహోప్ లేకుండా పోయింది. కానీ దేవునికి సమస్తము సాధ్యమని విశ్వాసం ఉంచాడు. ఏమంటున్నాడు చూడండి, ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రుడిగా విశ్వాసం ఉంచి విశ్వాసం వలన బలము పొందెను, అందుచేత అది అతని నీతిగా ఎంచబడింది. విశ్వాసం వల్ల బలము పొందాలి. మనము సాధారణమైన మెజర్మెంట్స్తో, మనకు ఈ లోకం కొలుస్తున్న మెజర్మెంట్స్తో ఆయా వాటిని మనం కొలచడం కాదు, కానీ విశ్వాసం ద్వారా అవి మనం నమ్మిన దేవుడు చేయగలడని మనం నమ్మి ముందుకు వెళ్ళాలి. సో అందుచేత అబ్రహాము తనకు బ్యాడ్ టైం అయినప్పటికీ, అప్పటికి సంతానం కలగలేని పరిస్థితి, వయసు దాటిపోయినప్పటికీ దేవునికి సమస్తము సాధ్యమని నమ్మాడు. దేవుని విశ్వాసం ఉంచడం వలన తనకు ఆయన చేసిన వాగ్దానం తప్పనిసరిగా నెరవేర్చబడుతుందని నమ్మాడు. తను నమ్మిన ప్రకారం తనకు సంతానం కలిగింది. తద్వారా తన సంతానము 100,000 లక్షల మందిగా విస్తరింపబడింది.
విశ్వాసము ద్వారా గొప్ప అద్భుత క్రియలను మనం చూడగలుగుతాం. ప్రియ దేవుని కష్టకాలంలో, ప్రతికూల సమయంలో మనము దేవుని తట్టు చూడాలి. దేవుడు సహాయం చేస్తాడు, మనం నమ్మాలి. దేవునికి సమస్తము సాధ్యమే. ఆయన మాట నిరర్ధకము కానేరదని వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. వాగ్దానం చేస్తున్న వాడు నమ్మదగిన వాడు, ఆయన నమ్మదగినటువంటి దేవుడిగా ఉన్నాడు. సో కష్టకాలంలో నీకు అసాధ్యం అనుకున్న వాటిని దేవుడు సమస్తము సాధ్యంగా మారుస్తాడని వాగ్దానం చేస్తూ ఉంటున్నాడు. కనుక వాటిని నీకు ఏది ఎదురైనప్పటికీ ఆ సమస్య నుంచి విడిపిస్తానని వాగ్దానం చేస్తూ ఉంటున్నాడు. సమస్తము సాధ్యమే. దేవుని హస్తాల్లో నేను భద్రపరుస్తాడు. నువ్వున్న పరిస్థితులు ఎలా ఉన్నా ఏమైపోయినా సరే. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం ద్వారా దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆయన నీ పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కలిగి ఉన్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చూస్తే వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. అంటే ఆ దేవుని యొక్క యేసుక్రీస్తు వారి యొక్క ఆ నామం ఎంత గొప్పదో, పరలోకమందును భూమి మీదను భూమి కిందను ప్రతి వాని యొక్క మోకాలు ఆయన ముందు వంగవలసిందట. అంత ఉన్నతంగా ఆయనకు అధికారం ఇచ్చాడు దేవుడు. ప్రతి నాలుగు కూడా ఆయన ప్రభువు అని ఒప్పుకోవాలట. అంత ఉన్నతమైన వాడు నీ పక్షాన ఉన్నప్పుడు నీకు పరిస్థితులన్నీ కూడా ఏమాత్రం కూడా ప్రతికూలంగా ఉండవు. ప్రతి వాటిని నీకు అనుకూలంగా మార్చగలడు. ఒకవేళ ప్రతికూల పరిస్థితులు నడుస్తున్న వాటి నుంచి తప్పించగలిగిన వాడు దేవుడు. వాక్యం ద్వారా దేవుడు జ్ఞాపకం చేస్తున్నటువంటిది, నీకు ఆపదలు కలిగినప్పుడు విశ్వాసాన్ని కోల్పోవద్దు, నిరీక్షణ కోల్పోవద్దు. నిరీక్షణ కోల్పోవద్దని చెప్తా ఉన్నాడు. మరి ఏం చేయాలి అంటే, ఇక్కడ దావీదు మొరపెట్టినట్టుగా మనం మొరపెట్టాలి. 143వ కీర్తన 11వ వచనంలో మనం చూస్తే దావీదు చూడండి ఎలా శరణ పెడుతున్నాడో. 143వ కీర్తన 11వ వచనాన్ని మనం ఒకసారి చూద్దాం. యెహోవా, నీ నామమును బట్టి నన్ను బ్రతికింపుము, నీ నీతిని బట్టి నా ప్రాణమును శ్రమలో నుండి తప్పింపుము. అంటే దేవునికి ప్రార్థన చేయాలి మనం. నీ నామమును బట్టి నన్ను బ్రతికించుము, నీ నీతిని బట్టి నా ప్రాణమును శ్రమలో నుండి తప్పించుము. శ్రమలో కలిగినప్పుడు శ్రమలు వస్తాయని దేవునికి ఇష్టమైనటువంటి వాడు దావీదు. అయినప్పటికీ అప్పుడు శ్రమలు వచ్చినాయి. శ్రమలో నుండి నన్ను తప్పించమని ప్రార్థన చేస్తూ ఉంటాను. దేవుని నమ్మిన నీవు నేను శ్రమ వచ్చినప్పుడు భయపడద్దు, కానీ ప్రభు తట్టుకు తిరిగి ప్రార్థన చేయి. ఈ శ్రమ నుంచి నన్ను తప్పించమని. శ్రమ వచ్చినప్పుడు, లేకపోతే ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు, నువ్వు ఎటు వెళ్ళని పరిస్థితులు వచ్చినప్పుడు ఏదేదో ఆలోచించుకుని టైం వేస్ట్ చేసుకోవద్దు, ఇంకేదో చేసి టైం వేస్ట్ చేసుకోవద్దు. యోహాను సువార్తలో ఒక మంచి మాట రాయబడి ఉంటుంది 2వ అధ్యాయం 5వ వచనంలో. మరియా ఆ యొక్క పరిచారకులతో అంటుంది, ఆయన చెప్పినట్లుగా మీరు చేయండి అని. అయితే మనం చేయవలసినది దేవుని వాక్యం ఏం చెప్తుందో అది అట్లు చేయడం. మరియా ఆయన చెప్పినట్లు చేయడి అని అన్నప్పుడు ఆ పరిచారకులు ఆ ఖాళీ ఆ యొక్క ద్రాక్షారసంగా మారినటువంటి ఆ యొక్క రాతి బాణలు అందులోనే నీరు నింపేవి. ఆ నీరు నింపినప్పుడు ద్రాక్షారసంగా మారిపోయింది. కారణం ఏమిటంటే ప్రభు ఏం చెప్పాడో చేశారు అంతే. వాళ్ళు నీటిని తీసుకొచ్చి ప్రభు నింపమన్నాడు, ఆ బాణల్లో నింపారు, ద్రాక్షారసంగా మారిపోయింది. నీ జీవితంలో ఏది కొరతున్నా, ఏ సమస్య ఉన్నా, ఏ బుద్ధున్నా, ఏదేదో నువ్వు చేద్దాము, ఏదో చేద్దాము అని సమయం అర్థం చేసుకోవద్దు. కానీ ప్రభు ఏం చెప్తున్నాడో అది చేయడమే. లేవుని వాక్యం ఒక సందర్భంలో జ్ఞాపకం చేసుకుంటే ప్రభు వారి శిష్యులతో మాట్లాడతారు. ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని చింతించొద్దు అని చెప్తూ వాటి కోసం వేరే ఇంకో సూచన ఏది చేయలేదు. కానీ అంటే భౌతికమైనటువంటి పదార్థ సంబంధమైన దాని సలహా ఇవ్వలేదు. కానీ ఏం చెప్పాడంటే ఆయన, మీరు మొదట ఆయన నీతిని రాజ్యాన్ని వెతకండి,
అప్పుడు అవన్నీ కూడా మీకు దొరుకుతాయి. అంటే మొదటగా దేవుని వాక్యాన్ని వెతకండి. దేవుని వెతకండి, నీకున్న ప్రతికూల పరిస్థితులు అనుకూలంగా మారుస్తాడు. అంటే దేవుని వెతకండి. మొదటగా ఆపద నుంచి తప్పించబడాలన్నా, శ్రమలో తట్టుకుని ముందుకు వెళ్ళాలన్నా సరే మనము దేవుని వెతికే వారిగా ఉండాలని ఈ లేఖనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ జీవితంలో ఒకవేళ కనుక ప్రస్తుత పరిస్థితులే ఒక ప్రతిబంధకాలుగా ఉన్నా, ఎటు వెళ్దామన్నా మార్గాలు మూసుకుపోయినా, లేకపోతే నీకున్న సమస్యలు మరింత ఎక్కువైపోయినా, వాటి నుంచి విడిపించుకోవడానికి మార్గం లేకపోయినా నువ్వు భయపడనక్కర్లేదు. కానీ ఆయన పాదాల చెంత ఉంచు, ప్రార్థన చేయి. ఒక రకంగా ఈ శ్రమలు లేకపోతే ఈ యొక్క ఇబ్బందులు ఇవన్నీ కూడా మనకు ఒక రకంగా ఒక ఆశీర్వాదకరంగానే ఇవి మనం మలుచుకోవాలి. ప్రభు అందుకోసం అనుమతించాడు. ఈ ప్రతికూల పరిస్థితులు దేవుని మీద నమ్మకాన్ని మరింత పెంచుకోవడం కోసం పెంచుకోవాలి. దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించడం కొరకు మనం తీర్మానం చేసుకోవాల్సి ఉంది. యేసుక్రీస్తు వారి కొరకు ఒకవేళ నీ జీవితంలో ప్రస్తుత పరిస్థితుల్లో ఒకవేళ కరోనా వైరస్ సంబంధించి ప్రభుత్వం నియమించిన నిబంధనలు లేదా లాక్డౌన్ ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు బయటికి వెళ్ళలేని పరిస్థితుల, నువ్వు రెగ్యులర్గా చేసుకునే పనులు ఆగిపోయినాయా, నీ వ్యాపారం ఆగిపోయిందా, ఉద్యోగం వెళ్ళే పరిస్థితులు లేవా, ఇంకేదైనా ఆగిపోయిందా, ఈ సమయాన్ని కూడా నీకు ఆశీర్వాదకరంగా మలుచుకోవచ్చు. నిన్ను పరిశీలన చేసుకుని క్రీస్తు కొరకు జీవించగలిగేటువంటి వాడిగా నిన్ను మలుచుకోవచ్చు. నా పేరు పెట్టబడిన జనులు తమను తాము తగ్గించుకుని ప్రార్థన చేసుకుంటే, వారి చెడుతనాన్ని విడిచిపెట్టిన ప్రార్థన చేస్తే వారి ప్రార్థన ఆలకిస్తానని దేవుని వాక్యం ద్వారా మనం వింటూ ఉంటున్నాం. వారి ప్రార్థన ఆలకిస్తానంటున్నాడు, వారిని క్షమిస్తానంటున్నాడు, వారి దేశాన్ని స్వస్థపరుస్తున్నాడు. ఆయన పేరుతో అంటే క్రైస్తవులుగా పిలువబడుతున్న నీవు నేను ఈ వాక్యంలో మనం సరి చూసుకుందాం, పరిశీలన చేసుకుందాం, క్రీస్తు కొరకు జీవించే వారిగా ఉందాం, ఆయన వాక్యానుసారంగా జీవించే బిడ్డలుగా ఉందాం. ప్రభువు రాకడే ఎప్పుడో నీకు నాకైతే తెలియదు, కానీ ఎప్పుడైనా ఈ రాత్రి రావచ్చు, పొద్దుట రావచ్చు, ఈ అర్ధరాత్రే రావచ్చు. అయితే ఆయన రాకడ కొరకు సిద్ధపడి ఉండవలసిన వారమే. ఆయన రాకడలో ఇదిగో మనము కూడా ఆకాశ మండలానికి కొనుక్కోబడతాం ఆయన ఎదుర్కోవడానికి, సదాకాలం ఆయనతో ఉండేందుకు. ఆ స్థితిని పొందుకోగలటానికి తగిన సిద్ధపాటు నీకుందా? శ్రమలను ఆపదలను ఓర్చుకుని ముందుకు వెళితే దానికి ప్రతిఫలము గొప్ప ఆశీర్వాదం. మనం పొందబోయేటువంటి ఆశీర్వాదముతో ఈ లోక శ్రమలు ఆపదలను అంచనా వేస్తే ఇవి ఏమాత్రం కూడా ఎనదగినవి కాదు. కనుక ప్రభునందు ప్రేమటువంటి దేవుని బిడ్డ, నేటి ఉదయకాల సమయంలో వాక్యం ద్వారా దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. నీతిమంతుని కలుగు ఆపదలు అనేకములు. ఆ ఆపదల నుంచి నేను విడిపించడానికి కొరకు దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నువ్వు విశ్వాసం ఉంచి ప్రభు తట్టు తిరగడం, విశ్వాసం ఉంచి ప్రభు తట్టు తిరిగి నీ యొక్క క్రియలను సరిచేసుకుని మార్పు పొంది ఆయన యొక్క ఆశీర్వాదాలు పొందుకోవడానికి సిద్ధపడాలని మనవి చేస్తూ ఉంటున్నాను. గనుక ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి ఏ కొదువా లేదని వాక్యం ద్వారా సెలవిస్తూ ఉంటుంది వాక్యం. గనుక మనం పరిశీలన చేసుకుని ప్రభు తట్టుకు తిరిగి మనకు ఎదురైన సమస్యలను మనకు అనుకూలంగా మనకు ఆశీర్వాదకరంగా మలుచుకుని దైవదేవులను పొందుకుందాం. అటువంటి నడిపింపు దీవులను దేవుడు మా అందరికీ అనుగ్రహించి ముందుకు నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. కృపగల మా తండ్రి, మహోన్నతుడా, జీవాధిపతి నామానికి నీ నామములు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నేడు దినాన నీ మాటల ద్వారా మాతో మాట్లాడి ఆదరించి హెచ్చరించి బలపరిచినందుకు వందనాలు. ఈ దినము ఎత్తుబడిన వాక్యం ప్రతి ఒక్కరి జీవితాల్లో స్థిరపరచ కృపగల మా తండ్రి, ఈ దినాన మా తండ్రి వాక్యం విన్నటువంటి ప్రతి బిడ్డను
పేరు పేరు చెప్పిన దీవించండి. దగ్గర మా తండ్రి ఆరాధన ముగించుకుంటూ ఉంటాడుగా వీళ్ళందరినీ మీ చేతులుగా అప్పగిస్తూ ఉంటున్నాం. మరి రాబోయే వారం అంతట్లో ఇది మొదలుకొని ప్రభా మరలా ఆదివారం కలిసేంత వరకు బిడ్డలందరినీ మీ చేతులుగా అప్పగిస్తున్నాం. మీ సంరక్షణ కాపుదల బిడ్డలకు అనుగ్రహించి వారి శ్రమలో మీరు తోడై ఉండి వారిని విడిపించి వారిని గొప్ప చేయండి. ఆ తండ్రి బిడ్డలకు ప్రతి సమస్య నుంచి ఆయన విడుదల కలుగు చేయండి, ఆదరించండి. దగ్గర మా ప్రభా ఈ దినము మరి ఆరాధన ప్రారంభం నుంచి చివరి దాక్కును మరి ఏకీవించి ఆరాధన పాల్గొని ప్రతి బిడ్డకు నిండైన ఆశీర్వాదాలు కుమ్మరింపచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో సంఘ కార్యదర్శి గారు సంఘ కార్యక్రమాల గురించి ప్రకటన తెలియజేస్తారు. దేవుని మహాపరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మరి మీ గృహాల్లో నుండి ఈ ఆరాధనలో పాల్గొంటూ యూట్యూబ్ లైవ్ ద్వారా మరి వీక్షిస్తున్న సంఘ విశ్వాసులందరికీ పేరు పేరున యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలో శుభం తెలుపుతున్నాం. మరి ముఖ్యంగా ఈ మే నెల మొదటి ఆదివారంలోకి మరి అడుగు పెట్టించిన ఆ దేవాదేవునికి మరోసారి వందనాలు చెల్లించుకుంటున్నాం. మరి ఇంతవరకు మరి ఆరాధనలోను పాటల్లోనూ నడిపించిన సంఘ కాపరికి సంఘ పాస్టర్ గారికి ధన్యవాదములు. మరి ముఖ్యంగా చక్కని మనకి ఈ సమయానికి అవసరమైన మెసేజ్ అందించిన సంఘ కాపరి గారికి ప్రత్యేక వందనాలు. మరి ముఖ్యంగా ఈ వారంలో జన్మదినములు పెండ్రోజు జరుపుకున్న వారికి మరోసారి శుభాకాంక్షలు తెలుపుతున్నాం. అదేవిధంగా ఎవరైనా మరి జ్ఞాపకార్థ దినములు జరుపుకుంటే వారికి ఆదరణ కలగాలని ప్రార్థిస్తున్నాం. మరి సంఘంలో అనారోగ్యంగా ఉన్న వారి గురించి ప్రార్థించండి. మరి ముఖ్యంగా తాతిపూడి పాపారావు గారి గురించి, ముమ్మడి సుధాకర్ గారి గురించి, మరి రాచెట్టి కుమార్ రాజా గారి గురించి ప్రార్థించండి. మరి వృద్ధాప్యంలో ఉన్న సుకుమార్ ఆంటీ గారి గురించి ప్రార్థించండి. అదేవిధంగా ఇంకెవరెవరికి ఏ అవసరాలు ఉన్నాయో వారందరి గురించి ప్రార్థించండి. మరి ముఖ్యంగా కరోనా వైరస్ని మరి తొందరలోనే పారద్రోలి సంఘం అంతా ఏకంగా కూడే విధంగా మరి అట్టి ధన్యతను అనుగ్రహించలాగా ప్రార్థించండి. అదేవిధంగా మరి ఆ యొక్క కరోనాకు మరి వ్యాక్సిన్ మందు త్వరలో కనిపెట్టేలాగా శాస్త్రజ్ఞులకు చక్కని మరి తెలివిని సమయస్ఫూర్తిని అనుగ్రహించలాగా ఆ దేవాదేవునికి ప్రార్థించండి. అదే మరొక విచారకరమైన వార్త, మన సంఘ సభ్యులు మాచర్ లక్ష్మి గారు అనగా చింతాటి మోజస్ గారు సతీమణి గారు 30/4/2020 మరి ప్రభువునందు నిద్రించున్నారు. మరి విడిచి వెళ్ళిన ఆ కుటుంబానికి ఆదరణ కలిగేలాగా ప్రార్థించమని సంఘాన్ని అంతని కోరుతున్నారు. అదేవిధంగా మరి ఈ ప్రకటనల అనంతరం మరి ప్రభు వల్ల ఆరాధన కలదు. మరి సంఘ కాపరి గారు తెలియజేసిన ప్రకారము మీ గృహాల్లో ఇప్పటికే తయారు చేసి పెట్టుకున్న ఆ రొట్టెను ద్రాక్షారసంను సంఘ కాపరి సూచనలు అనుసరించి తీసుకునవలసిందిగా ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాం. ఇంతవరకు మరి యూట్యూబ్ లైవ్ ద్వారా వీక్షిస్తూ మాతో ఏకీభవించిన ప్రతి ఒక్క సంఘ సభ్యుడికి సభ్యురాలకి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ నా ప్రకటనలు ముగిస్తున్నాను. ఇట్లు ప్రభు సేవలో కార్యదర్శి కృపాకరణ. ప్రభు నేర్పు ప్రార్థన ఆశీర్వాదం తీసుకుందాం. లేచి నిలబడి మనం ఉన్న చోటనే మనం ఇట్టి ప్రార్థనలు ఏకీభవిస్తాం. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్టు భూమి అందు నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా రుణస్తులు మేము క్షమించే ప్రకారం మా రుణం క్షమించండి. మమ్మల్ని శోధనలోకి తేకాకీని తప్పించండి. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవైనావు తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము దీవెన కాపుదల నడిపింపు ఈ దినము ఆదివారపు ఆరాధనలో ఏకీవించి పాల్గొన్న తెలుగు బాప్టిస్ట్ సెంట్రల్ చర్చ్ సంఘ విశ్వాసులందరికీ మరియు దేవుని ప్రేమించిన ప్రతి ఒక్కరికి సదాకాలము తోడయుండి నడిపించునుగాక, ఆమేన్.
ఆశీర్వాదంబుల మీద వర్షింపజేయుమేషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దాతము. ఈ మాయి మీద కృమ్మరించుము దేవా, క్రమ్మర ప్రేమ వర్షంబును కృమ్మరించుము దేవా. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని వారలారా, మీ అందరికీ మరొక మారు యేసుక్రీస్తు నామములో శుభాలను తెలియజేస్తూ ఉన్నాను. గడిచినటువంటి మార్చి 22 తదుపరి నుండి ఇప్పటిదాకా కూడా ప్రభు వాళ్ళలో పాల్గొంటకు మనకు అవకాశం కలగలేదు. కారణము మరి దేశమంతటా కూడా లాక్డౌన్ దృష్ట్యా మరి ఆలయాలు తెరవలేని పరిస్థితులు ఉన్నాయి కనుక ఇప్పుడు తీసుకోలేదు. అయితే దేవుని మహాకృపను బట్టి ఇప్పుడు తీసుకోవడానికి లైవ్ ద్వారా తీసుకోవడానికి అవకాశం కలుగుతూ ఉంది. చాలామంది అడగటాన్ని బట్టి మరి లైవ్లో ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దయచేసి సిద్ధపడిన వారు రొట్టె ద్రాక్షరసం మీ వద్దనే ఉంచుకుని వాటిని కప్స్లో సిద్ధపరచుకొని ఉంచుకోవాలని మనం చేస్తూ ఉంటున్నాను. మనం ఇటు కార్యక్రమాన్ని ప్రార్థన ద్వారా ప్రారంభించుకుందాం. కృపగల మా తండ్రి, మహోన్నతుడా, నీ నామములకు స్తోత్రాలు. నీ అమూల్యమైన రక్తాన్ని మా కొరకు చిందించి మా తండ్రి మా పాపాల నుంచి మాకు విడుదల కలుగు చేసినందుకు వందనాలు. ఈ దినాన ఈ బలలో పాలుపొప్పులు పొందడానికి సిద్ధపడుతున్న ప్రతి బిడ్డను మీరు కనికరించి మీ కనుదృష్టి ఉంచి మా ప్రభా ఈ బలలో పాలుపొప్పులు పొందడానికి తగిన సిద్ధపాటు అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, పరిశుద్ధ గ్రంథం నుండి ఒక లేఖన భాగాన్ని చదువుకుని మనము ఈ బలలోనికి ముందుకు వెళ్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 12వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గౌని వెలుపుట శ్రమ పొందెను. ప్రియ దేవుని బిడ్డలారా, మానవుణ్ణి పరిశుద్ధపరచటం కొరకు దేవుని కుమారుడు ఈ లోకానికి వచ్చి శరీరాన్ని ధరించి శ్రమ పొంది రక్తాన్ని చిందించటము గొప్ప అద్భుతమైన విషయం. మరెన్నటికీ ఎప్పటికీ మానవునికి విమోచన దొరకదు అనుకున్నటువంటి సందర్భంలో లేదా ఇంకా ప్రపంచమంతా కూడా మానవాళికి పాప విమోచన కొరకు మోక్షానికి దారులు వెతుకుతున్న సమయంలో యేసుక్రీస్తు వారి లోకానికి మరి శరీరధారిగా వచ్చి మరి వారు శ్రమ పొంది రక్తాన్ని చిందించడం ద్వారా దేవుడు అని అందుని బట్టి మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులుగా ఉంటున్నాం. సమయంలో మనందరం కూడా మనల్ని మనం పరీక్షించుకుంటూ గాను దేవుని యొక్క పాటను మనం పాడి దేవుని స్తుతిద్దాం. 332వ కీర్తన పాడుతుంటుండగా మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. మనల్ని మనం సిద్ధపరచుకొని వాళ్ళని సమీపించుండగా ప్రార్థనాపూర్వకంగా మన హృదయాల్ని మనం సిద్ధపరచుకుందాం. అపరాధిని యేసయ్య అనే పాటని పాడి దేవుని వైపు చూద్దాం. అపరాధిని యేసయ్య కృప చూపి బ్రోవయ్యా, అపరాధిని యేసయ్య కృప చూపి బ్రోవయ్యా, నిపమించకయే నీ కృపలో, నిపమించకయే నీ కృపలో, నపరాధములను క్షమించు, నపరాధములను క్షమించు,
దోషంలో మన పొరపాట్లను దేవుని వాక్యంలో సరిచూసుకుని మనం విమర్శించుకుందాం. పొందిన దెబ్బల చేత నిందాలు పెట్టి తినయ్యో, నిందాలు పెట్టి తినయ్యో, సందేహమేలానయ్యా, సందేహమేలానయ్యా, అపరాధిని యేసయ్యా, కృప చూపి బ్రోమయ్యా. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వల్ల పొందుతుని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటుకే దీనిని చేయడని చెప్పాను. ప్రార్థన చేసుకుందాం. కృపగల మా తండ్రి, మహోన్నతుడా, జీవాధిపతి నీ నామములకు స్తోత్రములు. మానవాళిని విమోచించేందుకు శరీరధారిగా ఈ లోకానికి వచ్చి ప్రభువా మీరు పొందిన శ్రమలను, ఇదిగో మీ శరీరము మా కొరకు గాయపరచబడినప్పుడు వాటి యందు మీరు తృప్తి పొందిన విధానాన్ని బట్టి, మా కొరకు మీరు చేసిన గొప్ప యాగాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం. ఇదిగో ప్రభా నీ యొక్క శరీరానికి సాదృశ్యంగా రొట్టెను తీసుకుంటుండగా పుచ్చుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరికి ఆధ్యాత్మికంగా బలాన్ని ఇచ్చేదిగా, నీ మరణాన్ని ప్రచురించేదిగా, మానే వాళ్ళ కొరకు నువ్వు చేస్తున్న ఈ యాగాన్ని జ్ఞాపకం చేసుకునేదిగా మా అందరికీ ఆత్మీయమైనటువంటి ఆ బలాన్ని, ఆ స్మరణను మాకు అనుగ్రహించమని యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన ఈ పాత్రను ఎత్తుకుని, ఈ పాత్ర నా రక్తం వలన కొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగున్నప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటకే దీనిని చేయడని చెప్పాను. ప్రార్థన చేసుకుందాం. కృపగల మా తండ్రి, మహోన్నతుడాని నామమునికి వందనాలు. ఈ దినాన మీరు మా కొరకు కార్చిన ఈ రక్తాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, చిందించిన ఈ రక్తం యొక్క విలువను జ్ఞాపకం చేసుకుంటూ, మా ప్రభా ఈ ద్రాక్ష రసం మేమందరం కూడా తీసుకుంటుండగా నీ యొక్క రక్తం సాదృశ్యంగా ఇది పుచ్చుకుంటుండగా ప్రతి ఒక్కరి జీవితాల్లోనూ మరింత ఆత్మీయమైనటువంటి స్థిరత్వాన్ని, ఆధ్యాత్మికమైనటువంటి నడిపింపును అనుగ్రహించమని, నీ మరణ పునరుద్ధానములు ప్రచురించేవారిగా మమ్మల్ని బలపరచమని యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అలాగనే మనందరం కూడా రొట్టె ద్రాక్ష రసాన్ని పుచ్చుకోవడం సిద్ధపడదాం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందుతుని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటూ దీనిని చేయడని చెప్పిన ప్రభువు చెప్పిన రీతిగా ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఈ రొట్టెను అందరము ఒక్కసారిగా తీసుకుందాం. అలాగనే ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకుని, ఈ పాత్ర నా రక్తంలోని కొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగున్నప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటూ దీనిని చేయడని చెప్పాను. మనందరం కూడా ప్రభువును జ్ఞాపకం చేసుకుంటూ అందరూ ఒక్కసారిగా ద్రాక్షారసం పుచ్చుకుందాం. ప్రార్థన చేసుకుందాం. కృపగల మా తండ్రి, మహోన్నతుడా, పరిశుద్ధుడాని నామములకు వందనాలు. ఈ దినము నీ వలను సమీపించేందుకు మీరు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి, తరుణాన్ని బట్టి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఎవరైతే ఇంకనూ ప్రభు ఈ బలను సమీపించలేని వారు ఉన్నారో వారు సమీపించగలటూ సహాయం చేయండి. మా ప్రభు పుచ్చుకునేటువంటి ప్రతి బిడ్డను దీవించండి, ఆత్మీయమైనటువంటి బలాన్ని అనుగ్రహించండి, శారీరకమైనటువంటి ఆశీర్వాదాన్ని, ఆరోగ్యం దయచేయండి. దయగల మా ప్రభు, ఇదిగోనైనా మరి ఈ ఏప్రిల్ మాసంలో మా ప్రభు మరి క్షేమకరంగా ఏప్రిల్ మాసం
చివరి దాకా నడిపించి మే మొదటి మా వారము మీ 3వ తారీఖు వరకును మీరు మమ్మల్ని నడిపించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ మే మాసం అంతటిని మాకు దీవెనకరంగా ఆత్మీయమైనటువంటి మేలును అనుగించేదిగా నడిపించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పాటను పాడి మనం ముగించుకుందాం. ప్రేమామృతధారలు చెందిన మన యేసుకు సమమెవరు? ఆ ప్రేమామృతధారలు చెందిన యేసుకు సమమెవరు? ప్రేమయితానే నిలచి ప్రేమ వాకులని పలికి, ప్రేమయితానే నిలచి ప్రేమ వాకులని పలికి, ప్రేమతో ప్రాణము బెట్టి, ప్రేమతో ప్రాణము బెట్టి, ప్రేమ నగరికి చని ప్రేమామృతధారలు చిందిన మన యేసుకు సమమెవరు? ఎంత ఘోర పాపాత్ములనైనా ప్రేమించునురారా. ఆ ఎంత ఘోర పాపాత్ములనైనా ప్రేమించునురారా. పాప భారముతో రారా, పాదములపై బడరా. పాప భారముతో రారా, పాదములపై బడరా. పాపుల రక్షకుడేసు, పాపుల రక్షకుడేసు తప్పక నిన్ను రక్షించు. ప్రేమామృతధారలు చెందిన మన యేసుకు సమమెవరు? ప్రార్థన చేసుకుందాం. ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదం తీసుకుందాం. అందరము మనం ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదం తీసుకుని ఇటు కార్యక్రమాన్ని ముగించుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందు నెరవేరును గాక. మాకు కావలసిన దినాహారం నేడు మాకు దయచేయండి. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారము మా రుణం క్షమించండి. మమ్మల్ని శోధనలోకి తేక వీడిని తప్పించండి. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవు నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, దీవెన, కాపుదల, నడిపింపు ఈ బలను సమీపించిన ప్రతి బిడ్డకు, సార్వత్రిక సంఘమునికి సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.